హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టెట్ డిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథ్స్ బిట్స్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పీ మైనస్ 2047 ప్లస్ 1985 ప్లస్ 3699 ఈజ్ ఈక్వల్ టు 3111. అయితే దాని పీ విలువ ఫైండ్ చేయమన్నాడు. అయినా పీ విలువ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే మనం ఫైండ్ అవుట్ చేసే విధానం ఏ విధంగా సింప్లిఫై చేయాలో ఒకసారి వీడియో చూడండి ఒకసారి. ఓకే, నెంబర్ ఇచ్చిన నెంబర్లో పీ మైనస్ ఉంది కాబట్టి ఈ సైడ్ ఉన్న నెంబర్స్ అవతలకి వెళ్తే ప్లస్లోనే మైనస్ అవుతాయి, మైనస్ ఉన్న ప్లస్లో అవుతాయి. ఆ విధంగా అబ్జర్వ్ చేయండి. పీ ఈజ్ ఈక్వల్ టు 3111 ప్లస్ 2047 మైనస్ 1985 మైనస్ 3699. అయితే ప్లస్లోని ప్లస్లో యాడ్ చేస్తున్నాను. ప్లస్లో యాడ్ చేసిన తర్వాత మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేసరికి 27474. దట్ ఈస్ ఆన్సర్ సింపుల్. 4, 7, 13 యాజ్ ఎ నెంబర్లతో మనం భాగిస్తే యాజ్ ఎ శేషం వచ్చేసరికి 3 వస్తుందంట. అయితే ఆ నెంబర్ ఏది అని సంఖ్య 4 సంఖ్యల నెంబర్ ఏది అని చెప్పేసి ఆన్సర్ అడుగుతున్నాడు. అయితే మనం ఫాలోఅప్ చేసిన ప్రకారం క్లియర్గా చూస్తే ఆన్సర్ ఏ విధంగా చెప్పాలో ఒకసారి క్లియర్ చూద్దాం ఒకసారి. మన క్వశ్చన్లో 4 సంఖ్యలు అన్నాడు కాబట్టి 9949 తీసుకుంటున్నాను. ఆ నెంబర్కి మనకు అబ్జర్వ్ చేస్తున్న 4713 నెంబర్ని కాసాగు కడుతుంటే 364 వస్తుంది. ఆ వచ్చిన నెంబర్ని ఈ 99 డివిజన్ చేస్తుంటే శేషం వచ్చేసరికి 171 వస్తుంది. ఈ 4 9స్లోంచి 171ని మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేసరికి 9828 వస్తుంది. అయితే మనకి క్యాజువల్గా మాన్యువల్గా చేయాలంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ని 4 తోటి 7 తోటి 13 తోటి డివిజన్ చేస్తే ఆ వచ్చిన ఆన్సర్ శేషం 3 వస్తే ఆ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అది ఆ విధంగా కూడా చేయొచ్చు. మనకి ఇచ్చిన నెంబర్స్ యాజ్ ఎ ఇంటీజర్ నెంబర్స్, పూర్ణ సంఖ్యల నెంబర్లు. అయితే దానికి అసైనింగ్ ఆర్డర్ డిసైడింగ్ ఆర్డర్ రాస్తే వచ్చిన మధ్య నెంబరు సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ విలువ యాజ్ ఎల్ ఎటు చూసినా యాజ్ ఎల్ మధ్యకు వచ్చిన నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. దానికి ఆప్షన్ వచ్చేసరికి ఫస్ట్ది -7, సెకండ్ది -5, థర్డ్ది 1, ఫోర్త్ది 5 ఇవ్వడం. అసైనింగ్ ఆర్డర్ వచ్చేసరికి -7, -5, -4, 1, 5, 6, 8 రాయడం జరిగింది. అదేవిధంగా డిసైడింగ్ ఆర్డర్ వెనక నుంచి రాయడం జరిగింది. యాజ్ స్మాలెస్ట్ నుంచి బిగ్ నుంచి స్మాలెస్ట్ రాయడం జరిగింది. ఆ నెంబర్లో అబ్జర్వ్ చేస్తే యాజ్ 7 నెంబర్స్ వచ్చిన ఆ నెంబర్లో 1 ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. నెంబర్ వచ్చేసరికి ఇన్ఫినిటీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫినిటీ నెంబర్ని పీబీక్యూ ఫామ్లో రాయమని చెప్పేసి ఆప్షన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసరికి 7/11, 1/11, 13/17 ఇవ్వడం జరిగింది. లేకపోతే ఫోర్త్ ఆన్సర్ ఏది కాదు అని ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆన్సర్లో ఏది అవుతుందో ఒకసారి క్లియర్ చూడండి ఒకసారి. 4 ఆన్సర్లో ఏది కాదు, ఎందుకంటే అవి ఇన్ఫినిటీ నెంబర్ కాబట్టి పీబీక్యూ ఫామ్లో రాయలేము కాబట్టి. దట్ ఈస్ ఆన్సర్. ఏది కాదు. క్వశ్చన్ క్లియర్గా చూడండి. 11తో డివిజిబుల్ అవ్వాలంట. ఆ భాగించబడుతుంటే అది పాలినామియల్ సంఖ్య అవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్, ఫోర్త్ ఆన్సర్లో ఏది కరెక్ట్ అవుతుంది? ఇచ్చిన నెంబర్లో వచ్చేసరికి 2 ఆన్సర్లు కరెక్ట్ ఆన్సర్లు అవుతున్నాయి. యాజ్ ఎ సెకండ్ ఆన్సర్ అండ్ థర్డ్ ఆన్సర్ అవుతుంది. యాజ్ డివిజిబుల్ 11th డివిజిబుల్ ప్రకారం రూల్ ప్రకారం చూస్తుంటే యాజ్ ఎ సింపుల్గా డివిజిబుల్ ప్రకారం రూల్ ప్రకారం అవుతుంది. నెంబర్ వచ్చేసరికి 6 నెంబర్స్ ఉన్నాయి. ఆ 6 నెంబర్లో 5, 3, 8 తిరగేసిన 8, 3. అదేవిధంగా 2, 3, 6, 6, 3, 2 అదే పాలినామియల్ సంఖ్య. సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ సమ్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.